ఈరోజు వీడియోలోకొచ్చి వెంట్యూ హాస్పిటాలిటీ లిమిటెడ్ అనే మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట. కంపెనీ అనలిస్ట్ చూసి అప్లై చేయాలా లేదా చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2002లో స్టార్ట్ అయిందనమాట. వెంట్యూ హాస్పిటాలిటీ లిమిటెడ్ అని. ఈ కంపెనీ వచ్చి ప్రైమరీగా ఫోకస్ చేస్తూ ఉంటుందనమాట హై అండ్ లగ్జరీ హోటల్స్‌కి, రిసార్ట్స్‌కి. అలాగే మనం సెప్టెంబర్ 30లో చూసుకుంటే 2024లో 11 ఆపరేషనల్ హాస్పిటాలిటీ అసెట్స్ ఉన్నాయి ఇండియాలోని, మాల్దీవ్స్‌లోని. అలాగే హోటల్స్‌లో 2036 కీస్ కూడా ఉన్నాయన్నమాట. రూమ్ బుకింగ్స్ ఆటిల గురించి. అలాగే ఈ కంపెనీ హాస్పిటాలిటీని అసెట్స్ ఆపరేట్ చేస్తుంటుంది. ఫ్రాంచైజ్డ్ గ్లోబలీ ఆపరేటర్స్ అయిన మ్యారియాట్ అని, హిల్టన్, మైనర్ అండ్ అట్మాస్ఫియర్ బ్రాండ్ పేరు మీద హోటల్స్ రన్ అవుతూ ఉంటాయన్నమాట. అలాగే కంపెనీ హోటల్స్ మనకి వచ్చి పూణేలోని, బెంగుళూరులోని, అలాగే మాల్దీవ్స్‌లోని, అలాగే వారణాసిలో కూడా మనకి ఈ హోటల్స్ అన్నీ లొకేట్ అయ్యి ఉంటాయి. అలాగే కంపెనీలో అక్విజిషన్ అవుతూ ఉంటుంది. లగ్జరీ హోటల్స్ ఆటిల్లో జేడబ్ల్యూ మ్యారియాట్ అని పూణేలో, అలాగే పోస్ట్ అక్విజిషన్ లగ్జరీ హోటల్ వచ్చి మనకి జేడబ్ల్యూ మ్యారియాట్ పూణేలోనే అసెట్స్ ఉన్నాయన్నమాట ఎక్కువ మెయిన్‌లీ. తర్వాత రిజ్ కార్లోన్ అని చెప్పి పూణేలోని, కొనార్డ్ అండ్ మాల్దీవ్స్‌లోని, అనంతర మాల్దీవ్స్ అని చెప్పి రాయా అట్మాస్ఫియర్ మాల్దీవ్స్‌లోని ఇవన్నీ హోటల్స్ ఉన్నాయన్నమాట. అక్విజిషన్ చేస్తుంది కంపెనీ బై చేయడానికి. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే 50%, 55% రెవెన్యూ మనకి రూమ్స్ ద్వారా వస్తే, ఫుడ్ ద్వారా మనకి 34.95% వస్తుందనమాట. అలాగే 10% హోటల్ సర్వీసెస్, బ్యాంక్వెట్ పార్టీ హాల్స్‌కిని, అలాగే కార్ పార్కింగ్స్‌కి అన్నిట్లి ద్వారా మనకి రెవెన్యూ వస్తూ ఉంటుందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే మార్చ్ 2022లో 8,000 అసెట్స్ ఉంటే, 2023లో 8,600 అసెట్స్ ఉన్నాయన్నమాట. అలాగే 2024లో 8,794 అసెట్స్ ఉన్నాయి. అసెట్స్ పెరుగుతూనే ఉన్నాయన్నమాట. అలాగే రెవెన్యూ పరంగా మనం చూసుకుంటే 22లో 1,197 రెవెన్యూ వస్తే, 23లో 1,762 రెవెన్యూ వచ్చిందన్నమాట. తర్వాత మార్చ్ 24లో చూసుకుంటే 1,907 రెవెన్యూ వచ్చింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్‌లో చూసుకుంటే 875 రెవెన్యూ కూడా వచ్చిందనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే కన్సిస్టెన్సీ అంటూ లేదనమాట. ఆహ్, ఒక ఇయర్ ప్రాఫిట్ వస్తే 3 ఇయర్స్‌లోని మళ్ళీ నెగెటివ్‌లోనే జనరేట్ అయింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో కూడా నెగెటివ్‌గానే జనరేట్ అయింది. అలాగే -146 క్రోర్స్ 22లో వస్తే, 24 మార్చ్‌కి -66 క్రోర్స్ నెగెటివ్‌లో వచ్చిందనమాట. అలాగే మళ్ళీ సెప్టెంబర్ క్వార్టర్‌లో -137 క్రోర్స్ నెగెటివ్‌లో జనరేట్ అయిందనమాట ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్. అలాగే నెట్ వర్త్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. బారోయింగ్స్ కూడా చూసుకుంటే ఈ కంపెనీకి 3,682 కోట్లు అప్పుందనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి మార్కెట్ వాల్యుయేషన్ చూసుకుంటే 1,516 రూపీస్ క్రోర్స్ వాల్యుయేషన్ ఉందనమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 0.66%, ఆర్ఓఈ చూసుకుంటే, ఆర్ఓసీఈ చూసుకుంటే 0.37% ఉంది. పీఈ చూసుకుంటే నెగెటివ్ ఉందనమాట. ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే 78 ఉంటే, ఈ బిజినెస్ వచ్చి నెగెటివ్‌లో జనరేట్ చేస్తుంది పీఈ. అలాగే అప్పు కూడా చూసుకుంటే 1.23 ఉందనమాట. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే మైనస్‌లో జనరేట్ అయింది. -1.82%. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 3.66% అనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఉన్న అప్పుని తగ్గించుకోవడానికనమాట. అలాగే ఇన్‌స్టెడ్ కొత్తగా ఏమన్నా కొనడానికి ల్యాండ్స్ అక్విజిషన్స్ అవి చేయడానికనమాట. అలాగే సబ్సిడీస్ అయిన ఎస్ఎస్ అండ్ ఎల్ బీచ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మాల్దీవ్స్ ప్రాపర్టీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్స్‌లో ఆహ్, ఇంట్రెస్ట్ చూపించి అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికనమాట సబ్సిడీ కంపెనీ. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ గురించి ఐపీఓని తీసుకొచ్చారు. అలాగే మనం కాంపిటీటర్స్ చూసుకుంటే చార్లెట్ హోటల్స్ అని దాని పీఈ చూసుకుంటే 66 జనరేట్ అయింది. రిటర్న్ కూడా 1 ఇయర్‌లో 49% రిటర్న్ ఇచ్చిందనమాట. షామీ హోటల్స్ అని ఇదొచ్చి 1 ఇయర్‌లో 19% రిటర్న్ ఇచ్చింది. పీఈ ఇంకా లేదనమాట. అలాగే జూనిపర్ హోటల్స్ చూసుకుంటే 244 పీఈ ఉంటే అది లిస్ట్ అయింది కాబట్టి ఫిబ్రవరి 24లో ఇంకా రిటర్న్ 1 ఇయర్ జనరేట్ అవ్వలేదనమాట. ఇండియన్ హోటల్స్ కూడా మనకి 98 పీఈ ఉంటే 1 ఇయర్‌లో 87% రిటర్న్ ఇచ్చింది. లెమన్ ట్రీ కూడా 25% రిటర్న్ ఇచ్చింది 1 ఇయర్‌లో. పీఈ కూడా 36 ఉందనమాట. ఈఏహెచ్ హోటల్స్ చూసుకుంటే 69 పీఈ ఉంటే 74.5% 1 ఇయర్‌లో రిటర్న్ ఇచ్చిందనమాట. సో, పీయర్స్ కూడా మంచి కాంపిటీషన్ కింద ఉన్నారు. అలాగే రిటర్న్స్ కూడా బాగా జనరేట్ చేశారు 1 ఇయర్‌లో. పీఈ కూడా దీంతో పోల్చుకుంటే బాగున్నాయన్నమాట. అట్రాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే పాజిటివ్ అండ్ నెగెటివ్ చూసుకుంటే ఏంటంటే, స్ట్రెంత్ మనకి ప్రీమియం క్వాలిటీ హోటల్స్‌గా గ్రేడ్ ఏతో మెయింటైన్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే ప్రమోటర్స్ కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. మేనేజ్మెంట్ టీమ్ కూడా ఉందనమాట. అలాగే రెనోవ్డ్ ప్రమోటర్స్‌కి గ్లోబల్ అండ్ లోకల్ ఎక్స్‌పర్టైజ్ కూడా ఉంది ప్రమోటర్స్‌కి.
ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ కూడా ఉందనమాట. వాల్యూ అసెట్స్ మేనేజ్మెంట్ అవన్నీ చేయడానికి. నెగెటివ్ వచ్చి మనకి ఫైనాన్షియల్ కన్సిస్టెన్సీ లేదనమాట. వాల్యుయేషన్స్ కూడా హైగా తీసుకొచ్చారు. నెగెటివ్ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయడం వల్ల, అలాగే థర్డ్ పార్టీ బ్రాండ్స్ మీద డిపెండ్ అయ్యి ఉండడం వల్ల దీనికి నెగెటివ్స్ అనమాట ఇవన్నీ. ఈ ఐపీఓ ఒక టైమ్ లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ 20 డిసెంబర్, క్లోజ్ డేట్ 24 డిసెంబర్ అనమాట. మనకి అలాట్మెంట్ 26 డిసెంబర్ అని తెలుస్తుంది. లిస్టింగ్ వచ్చి 30 డిసెంబర్ అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 610 to 643 పర్ షేర్. అలాగే లాట్ సైజ్ చూసుకుంటే 23 షేర్స్ ఉన్నాయన్నమాట. టోటల్ సైజ్ 1600 crores అనమాట. అందులో ఫ్రెష్ ఇష్యూ మొత్తం అంతా. అలాగే ఎంప్లాయీస్ కూడా డిస్కౌంట్ ఉంది, 30 రూపీస్ పర్ షేర్ అనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే 1 రూపీస్ పర్ షేర్. రిటైల్‌లో ఒక లాట్‌కి 23 షేర్స్ ఉంటాయి కాబట్టి మనకి రూ. 14,789 కావాల్సి వస్తుందనమాట. వెబ్‌సైట్ మనకి అలాట్మెంట్ వచ్చి కేఎన్‌ఫోటెక్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది. అలాట్ అయిందో లేదో అని. అలాగే ఐపీఓ రివ్యూ ఏంటంటే, కంపెనీ అయితే స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందనమాట. బిజినెస్ కూడా ఇండియాలోనే, అవుట్‌సైడ్ ఇండియాలో మాల్దీవ్స్‌లో చేస్తూ ఉంటుంది. అలాగే అన్ని క్లాస్ సిటీస్‌లోనే ఉన్నాయి కాబట్టి బిజినెస్ పరంగా ఓకే గానీ వాల్యుయేషన్స్ హైగా ఉన్నాయి. ప్రైస్ బ్యాండ్ కూడా హైగా ఉంది. అలాగే ఫైనాన్షియల్స్ వీక్‌గా ఉండడం వల్ల, అలాగే దీనికంటే మంచిగా కాంపిటీటర్స్ మంచి రెవెన్యూ జనరేట్ చేయడం వల్ల ఈ ఐపీఎల్‌లో నేనైతే అప్లై చేయట్లేదు. మీరు మీ అనాలిసిస్ చేసి అప్లై చేయాలో లేదో చూసుకోవచ్చనమాట. ఎందుకంటే గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి జీరోలో ఉంది. సో, డే 1, డే 2లో ఏమైనా గ్రే మార్కెట్ ప్రీమియంలో ఇంప్రూవ్‌మెంట్ ఉండి అబోవ్ 30% జీఎంపీ ఉంటే మాత్రమే అప్లై చేస్తే ఎంతో కొంతన్నా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి. సో, మీరు మీ అనాలిసిస్ చూసుకొని అప్లై చేసుకుంటే మంచిదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.